మాజీ న్యూస్కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. దేశంలో అత్యధిక విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే అమలవుతున్నాయి. ఈ ఛార్జీల విషయంపై వెంటనే పునరాలోచించాలని డిమాండ్ చేసిన మేధావులు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధులు వర్గీకరణపై వ్యక్తమైన హర్షాతిరేకాలు. ఇక వివరాలకు వెళ్తే రెవెన్యూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు లేకుండా ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. విశాఖ కలెక్టరేట్ వీసీ హాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రీసర్వేపై గ్రామ సభలు, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి, మళ్ళా అగ్రస్థానం తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కేవలం రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్స్కి దాదాపుగా 90,000 గ్రీఫ్స్ వచ్చాయంటే. అంటే టోటల్ పీజీఆర్ఎస్ పెట్టింది మేము జూన్ 15వ తారీఖున గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేమందరం మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన పక్క రోజు మేము ఈ పీజీఆర్ఎస్ స్టార్ట్ చేస్తే 1,40,000 గ్రీవెన్స్లు రిజిస్టర్ అయితే 90,000 రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్లో, దాంట్లో 70,000 కేవలం రెవెన్యూలో వచ్చినాయి. అంటే 60% మా రెవెన్యూ అండ్ రిజిస్ట్రేషన్లో ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద శ్రద్ధ పెట్టి తప్పకుండా ఏదైతే ఆ సంబంధం ఉందో, ఎవరికైతే హక్కు ఉందో, భూ హక్కు ఉందో వాళ్ళకి తప్పకుండా కల్పించాలనే లక్ష్యంతో ఏదైతే గతంలో చేసిన ఇది మన రీసర్వే మీద మళ్ళా గ్రామ సభలు పెట్టాం. తర్వాత ఇప్పుడు రెవెన్యూ సదస్సులు కూడా 6వ తారీఖు నుంచి 33 రోజుల పాటు జనవరి 8 దాకా ఒక షెడ్యూల్ వేసుకుని గ్రీఫ్ ఉన్న వాళ్ళు కలెక్టరేట్లకు, సెక్రటరేట్లకు తిరగకుండా అధికారులు, ప్రజాప్రతినిధులే గ్రామాలకు వెళ్ళి అక్కడ గతంలో వచ్చిన గ్రీఫ్స్ అన్నీ కూడా అనౌన్స్ చేసి, అలాగే ఆ గ్రామంలో ఉన్నటువంటి మ్యాప్ కూడా డిస్ప్లేలో పెట్టి ఎక్కడెక్కడ ఎలాంటి క్లాసిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ కూడా చెప్పే విధంగా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు పెట్టుకుంటా ఉన్నాం. రీసర్వే గురించి కూడా మేము చెప్పాలి అంటే, గత ప్రభుత్వం కేవలం వాళ్ళ ఆర్భాటంతో ప్లస్ వారికి అనువాయులకి మేలు జరిగే విధంగా రీసర్వే అనేది నేపథ్యంతో దొంగ పనులు చేశారు తప్ప ఎక్కడ కూడా ప్రజాహితం కోరుకుని చేసిన పరిస్థితి మనం చూడలేదు. ఎక్కడ రీసర్వే చేసేటప్పుడు అక్కడ నోటీసులు ఇవ్వాలి. ఒట్టి ఆ పట్టదారికి కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా దాచుకుని వాళ్ళ ఆఫీసులో కూర్చుని మ్యాప్ ప్రకారంగా రీసర్వే రాసుకుని, అలాగే ఏదన్నా గ్రీఫ్ ఉంటే దాని రిడ్రెసల్ కోసం 60 రోజుల సమయం ఉంటుంది. కానీ దానికి 30 రోజులు అని చెప్పి ముందట, దాని తర్వాత 20 రోజులు చెప్పేసి కుదించి ఎవరికి తెలియకుండానే రీసర్వే చేసి ఈరోజు జాయింట్ ఎల్పిఎంస్ ఉంటే అక్కడ కూడా సబ్ డివిజన్ చేయాలనే ఆలోచన కూడా లేకుండా ఈరోజు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అందుకనే ఇవన్నీ కూడా పరిష్కరించాలని చెప్పేసి రీసర్వే అయినటువంటి 6,688 గ్రామాల్లో గ్రామ సభలు పెట్టాం. దాంట్లో సపరేట్గా మళ్ళీ 2,80,000 గ్రీవెన్స్లు వచ్చినాయి. అంటే వారు గత 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ప్రజాహితము కోరలేదని చెప్పేసి నిదర్శనమే ఆ యొక్క రీసర్వే. తప్పకుండా ప్రతిష్టాత్మకంగా ఈ రీసర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుని తప్పకుండా డిజిటలైజేషన్ ఇండియా దిశగా పోవాలి కాబట్టి తప్పకుండా చేయాలి, అది పకడ్బందీగా చేయాలి అని చెప్పేసి కూటమి ప్రభుత్వం తలుచుకుని పిల్లల జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే పుట్టుకతో వచ్చే వివిధ నేత్ర వ్యాధులు, వాటి నియంత్రణకు చేపడుతున్న చర్యలపై బుధవారం నగరంలోని డాక్టర్ రెడ్డం సూర్యప్రసాదరావు ప్రభుత్వ రీజనల్ ఆసుపత్రి వైద్యులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సారథ్యాన సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గొండు సీతారాం పాల్గొన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వి మీనాక్షి, వైద్యులు వాణిశ్రీ, ప్రేమలత, పిఎంఓ ఉమా శ్రీనివాసులు
హాజరవగా పుట్టుకతో వచ్చే శుక్లాల వ్యాధులతో గత 2 ఏళ్ల నుండి ఆసుపత్రికి వైద్యానికి వచ్చే పిల్లల సంఖ్య, రోగ నిర్ధారణ కావాల్సిన ప్రత్యేక విషయాలపై సమీక్ష జరిపారు. రోజు ఇక్కడ మాకు ఈ బాలల సంక్షేమం గురించి మాకు హాస్పిటల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ వివరాలన్నీ తెలుసుకుందు కోసమని ఈరోజు మన గౌరవనీయులైన సీతారాం గారు వాళ్ళ వచ్చేస్తున్నారు. వాళ్ళతో పాటు మిగిలిన బాలల సంక్షేమ శాఖకు సంబంధించిన మిగిలిన అధికారులు కూడా అందరూ వచ్చున్నారు. ఈ సందర్భంగా కొంత ఈ హాస్పిటల్లో బాలలకి జరిగే ట్రీట్మెంట్ గురించిన కొన్ని అంశాలని మోస్ట్లీ ఎక్కువ మంది పిల్లలు వచ్చేది రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అంటాం, దృష్టి దోషాల గురించి. సో వాళ్ళల్లో చిన్నపిల్లల్లో ఎక్కువగా మయోపియా వాళ్ళు దూరం బోర్డు వాళ్ళ స్కూల్లో వెళ్ళారంటే బ్లాక్ బోర్డు కనిపించదు, వాళ్ళకి చదువుకోవడానికి అది ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాంటి పిల్లలు ఎక్కువ చిన్నపిల్లల్లో ఆ ప్రాబ్లం ఉంటుంటుంది. బాగా చిన్న వయసులో నుంచి కూడా కొంతమందికి రావచ్చు. సాధారణంగా అడాలసెంట్ ఏజ్ 8 to 12 years ఆ ఏజ్లో సాధారణంగా స్టార్ట్ అయ్యి ఆ టైంలో పెరుగుతూ ఉంటుంది. సో ఆ ఏజ్ వాళ్ళు సాధారణంగా వస్తూ ఉంటారు. స్కూల్లో బ్లాక్ బోర్డ్ కనిపించట్లేదని వాళ్ళు చదువుకుందుకు దగ్గరగా బుక్ పెట్టి చదువుతున్నాను, నేను టీవీ దగ్గరికి వెళ్ళి చూస్తున్నాను, ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. కొంతమంది తలనొప్పి, కళ్ళు నొప్పికి, నీళ్ళు కారణం ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తారు. అది కాకుండా కొంచెం ఈ చలికాలం ఈ టైంలో కళ్ళకి ఎలర్జీస్, కంటికి గాయాలు, ఇలా రకరకాల కారణాలతో కొంతమంది ఏంటంటే బైబర్త్ కొన్ని రకాల జబ్బులు ఉంటాయి వాళ్ళకి, పిల్లలకి. అలాంటి వాళ్ళని పేరెంట్స్ తీసుకుని వస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ వచ్చిన తర్వాత అందరికీ కూడా ముందర చూపుదానికి చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళకి డీటెయిల్గా ఎవాల్యుయేట్ చేసి వాళ్ళకి ఎంత గ్లాసెస్ పవర్ పడితే ఎంతవరకు ఎంత పవర్ పడుతున్నది అవన్నీ రాసి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. ఇది ఆపరేషన్ ఐశ్వర్యంలో దెబ్బలు తగిలిన వాళ్ళకి ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఎమర్జెన్సీగా అవసరమైన వాళ్ళకి ఎమర్జెన్సీగా సర్జరీస్ చేస్తున్నాము. అది కాకుండా పుట్టుకతోనే కొంతమందికి చిన్న వయసులోనే క్యాట్రాక్ట్ ప్రాబ్లం ఉంటుంది. అలాంటి వాళ్ళకి కూడా క్యాట్రాక్ట్ సర్జరీస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పిల్లలు, ఎందుకంటే ఎంత ఓపీ వస్తుంది, ఆ ఓపీలో పిల్లలు ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటిపైన దృష్టి కేంద్రీకరించడమే కాకుండా అసలు ఈ సమస్యలు ఎందుకు ఉత్పన్నం అవుతున్నాయి, జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే ఇంకా ఏమైనా ఇతర అంశాలపైన కూడా ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారన్న దాని మీద కూలంకషంగా చర్చించేందుకు ఈరోజు చైల్డ్ రైట్స్ కమిషన్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యంగా చైల్డ్ రైట్స్ కమిషన్ తాలూకా లక్ష్యాలు కూడా ఒకటే, బాలలందరూ బాగోవాలి, దాంట్లో ఆరోగ్యపరంగా కూడా సంతృప్తికరంగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలపైన ప్రభుత్వ ఆసుపత్రులన్నింటిలో కూడా పర్యవేక్షిస్తూ సంబంధిత ఎవరైతే సూపరింటెండెంట్లు కానివ్వండి, మిగతా మెడికల్ ఆఫీసర్ దగ్గర నుంచి కానివ్వండి, సలహాలు, సూత్రాలు, అభిప్రాయాలన్నీ సేకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఓ నివేదిక ఇవ్వడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ అనేది ఒక స్టాట్యుటరీ బాడీ, అంటే చట్టబద్ధమైన సంస్థ కాబట్టి ముఖ్యంగా ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో వాటిపైన మెడికేటెడ్గా ఎదుర్కొంటున్నారా, జెనెటిక్ పరంగా ఎదుర్కొంటున్నారా, లేకపోయినట్లయితే పిల్లలు ఏమైనా ఒత్తిడి పరంగా ఎదుర్కొంటున్నారన్న దానిపైన ఈరోజు సమీక్షిస్తున్న అంశాలన్నింటిపైన దృష్టి కేంద్రీకరించిన తర్వాత చివరగా రాష్ట్ర ప్రభుత్వానికి అయితే రికమెండేషన్ చేయడం అయితే చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి ఉంటుంది. అలాగే ఇక్కడ ఓపీ, ప్రత్యేకంగా పిల్లల గురించి కూడా ప్రత్యేక ఓపీ ఉందా విశాఖ రెడ్నం ఐ ఆసుపత్రిలోని, అలాగే ఆసుపత్రిలో జాయిన్ అవుతున్న పిల్లలకి ఏమైనా శస్త్రచికిత్స చేసినట్లయితే ప్రత్యేకంగా బెడ్లు కలిగి ఉన్నారా లేదా, లేకపోయినట్లయితే పిల్లలకు సంబంధించిన అంశాలపైన ప్రత్యేకంగా ల్యాబ్లు కూడా ఉన్నాయా లేవా అనే దానిపైన ఈరోజు చర్చించడం కూడా జరుగుతూ ఉంది. చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కానివ్వండి, లేదంటే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కానివ్వండి, లేదనుకున్నట్టయితే ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలు అందరూ కూడా మేమైతే చైల్డ్ రైట్స్ కమిషన్ నుంచి రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 43, 44 వార్డుల టీడీపీ ప్రెసిడెంట్ కోయిలాడ వెంకటేష్, బోడేటి మోహన్ వినతి పత్రాలను అందజేశారు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22Aలో ఉన్న భూములు తక్షణమే రెవెన్యూ అధికారులు వెసులుబాటు కల్పించి కొన్ని సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకొని నివాసాలను పునరుద్ధరించుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో రెవెన్యూ సదస్సులను ఏర్పాటు హర్షణీయమంటూ ప్రశంసించారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడున్న నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఒక ఇల్లు కట్టాలన్నా, చెయ్యాలన్నా, అమ్మాలన్నా చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అది ఏంటంటే ముఖ్యంగా యుఎల్సి సమస్య, 22A అనే సమస్యతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు.
చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఒక అవసరం ఉన్న అమ్మాలను కూడా అవడానికి అవ్వట్లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఆదేశాల మేరకు ఈ మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రజలు కూడా చాలా సంతోషంతో ఈరోజు ముందుకు రావడం జరిగింది. ఎందుకంటే విష్ణుకుమార్ గారి ఎలక్షన్లో కూడా నేను ముఖ్యంగా తెలియపరచడం జరిగింది. సరే ఇలాగా శ్రీనివాస నగర్, రామచంద్ర నగర్ ఏరియాలో చాలా ఇబ్బంది పడుతున్నారు. మనం గెలిచిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కంపల్సరీగా ఈ సమస్య పరిష్కరిస్తే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, అలాగే మీకు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి వస్తుందని చెప్పడం జరిగింది. గెలిచిన తర్వాత వెంటనే ఈ ఏరియా శ్రీనివాస నగర్ ఏరియా నుంచి కూడా చాలా మందిని తీసుకెళ్ళి లిఖితపూర్వకంగా లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అలాంటిది ఈరోజు మన వార్డులోకి ఈరోజు ఆఫీసర్లు అందరూ రావడం, ఆ ప్రజలందరూ వచ్చి తెలియపరచుకుని చాలా ఆనందంగా ఉంది. ఆ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వాళ్ళందరికీ సమస్య తీరుస్తారని కోరుకుంటూ, అలాగే మన రాజుగారు కూడా ఆ సమస్యను పరిష్కరిస్తారని తెలియపరచుకుంటూ సెలవు. నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు రెవెన్యూ సదస్సులో ఇవాళ 43వ వార్డులో కొంత గ్యాప్ ఏరియా ఉంది. 30 ఎకరాలు టోటల్గా 30 ఎకరాల్లో కొంత సర్వే నెంబర్ లేకుండా పోయింది. కొంత యుఎల్సీలో ప్రాబ్లం ఉంటే కొంత సర్వే నెంబర్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు వాళ్ళు ఏదైనా అమ్మాలన్నా కొనుక్కోవాలన్నా చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆ రెవెన్యూ ప్రాబ్లంని ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి, అలాగే ఇక్కడ ఉన్న జోనల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారి సమక్షంలో, అలాగే వెంకటేష్ 44, 43 సార్ల సమస్య కాబట్టి మా ఇద్దరి సమక్షంలో ఇవాళ అప్లికేషన్ ఇవ్వడం జరిగిందని. ఈ నెల 28, 29న సిపిఎం విశాఖ జిల్లా మహాసభలు సుజాత నగర్లో జరగనున్నాయని 28 ఉదయం 10 గంటలకు పెందుర్తి జూనియర్ కాలేజీ నుండి సుజాత నగర్ వరకు భారీ ప్రదర్శన జరుగుతుందని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు తెలిపారు. ఈ ప్రదర్శన బహిరంగ సభను ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జగదంబ దరి నండూరి ప్రసాదరావు భవన్లో సిపిఎం జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్కే శ్రీకుమార్, సీనియర్ నాయకులు జ్యోతేశ్వరరావు మహాసభల గోడ పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 3 ఏళ్ల కాలంలో నిర్వహించిన కార్మిక ప్రజా పోరాటాలను ఈ మహాసభల్లో సమీక్షించుకుని రాబోయే 3 ఏళ్ల కాలంలో చేపట్టబోయే ఉద్యమ ప్రణాళికను విడుదల చేస్తామన్నారు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ మహాసభలో గత 3 సంవత్సరాల కాలంలో సిపిఎం పార్టీ ఈ విశాఖ జిల్లా అభివృద్ధి కోసం కార్మికులు, ప్రజలు, మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు, యువత, ప్రభుత్వ రంగ పరిరక్షణ, దళితులు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద చేసిన ఉద్యమాల్ని సంపూర్ణంగా సమీక్షించి రాబోయే 3 సంవత్సరాల కాలంలో ప్రజా ఉద్యమాలకి దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది. దానికి అనుగుణమైనటువంటి తీర్మానాలు ఈ మహాసభలో తీసుకుంటాం. గత 3 సంవత్సరాల కాలంలో ప్రధానంగా విశాఖపట్నంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, ప్రభుత్వ రంగ రక్షణ కోసం సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేసింది. కార్మికవర్గాన్ని, మొత్తం అన్ని తరగతుల ప్రజానీకాన్ని ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకుండా నిర్వహించే దానిలో ఒక కీలకమైన పాత్ర పోషించింది సిపిఎం పార్టీ. అదేవిధంగా గత ప్రభుత్వం యువత ఛార్జీల పేరు మీద చెత్త పన్ను వసూలు చేయడానికి పూనుకుంటే దీనికి వ్యతిరేకంగా కార్పొరేషన్ లోపల బయట అనేక ప్రజా ఉద్యమాలు నిర్వహించి ఎన్నికల్లో తిరుగు రాజకీయ ఎజెండాగా చేసి ఈ ప్రభుత్వం వచ్చాక చెత్త పన్ను రద్దు చేయించడంలో సిపిఎం పార్టీ విశేష పాత్ర పోషించింది. ఆ విధంగా ప్రజల మీద భారాలు పడకుండా ఆపగలిగింది. విలువ ఆధారిత పన్నుకు వ్యతిరేకంగా పోట్లాడుతున్నాం. పర్యావరణాన్ని గత ప్రభుత్వం రుషికొండల్ని, దాంతోపాటు ఎర్రమట్టి దెబ్బలు వీళ్ళు ధ్వంసం చేయడం ద్వారా పర్యావరణాన్ని నష్టం చేస్తుంటే దానికి వ్యతిరేకంగా పోట్లాడడం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనందపురం కుసురువాడకుండా ధ్వంసం చేయడం కోసం పూనుకుంటే వాటిని నిర్వహించాం. ఆ విధంగా పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాలు కాపాడడంలో సిపిఎం పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తూ ఉంది. ఈ అంశాలన్నిటి మీద ఈ మహాసభ చర్చిస్తుంది. రాబోయే కాలంలో ప్రజల మీద మరిన్ని భారాలు పడే ప్రమాదం ఏర్పడుతూ ఉంది. ఎందుకంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, పార్టీలు మారుతున్నాయి, నేతలు మారుతున్నారు. కానీ వాళ్ళ విధానాలు మారడం లేదు. సామాన్యుల్ని, మధ్యతరగతి ప్రజానీకాన్ని, కార్మికుల్ని, కష్టజీవుల్ని, రైతుల్ని కడగండ్ల పాలు చేసి అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకి
దేశ సంపదని కొల్లగొట్టేటువంటి విధానాల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. దానిలో భాగంగానే రైతులకి పంటలు గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదు. కార్మికులు అనేవి త్యాగాలు చేసుకుని సాధించుకున్న కార్మిక చట్టాలని యజమానుల కొరకు మార్చి ఉన్న హక్కుల్ని హరిస్తూ ఉన్నారు. ప్రజల సంపద అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. కార్పొరేట్లు కట్టబెడతా ఉన్నారు. అలాగే విలువ ఆధారిత పన్ను రూపంలో ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు వేస్తున్నారు. ప్రతి సంవత్సరం 15% పెంచుతూ ఉన్నారు. గాజువాక దినా భూ సంస్థ కానీ, సింహాచలం పంచగ్రామాల సంస్థ కానీ, భూ సంస్థ కానీ పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తున్నారు. గతంలో ప్రజలకు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ పట్టాలని రిజిస్ట్రేషన్ చేయడం లేదు. ఇల్లు లేని పేదలు ఈ విశాఖ జిల్లాలో దాదాపు 60,000 మంది ఉన్నారు. వాళ్ళకి ఇల్లు స్థలాలు ఎంతవరకు కూడా కేటాయించడం లేదు. ఇలా అనేక సమస్యలు ఇప్పటికీ విశాఖ ప్రజానికి ఎదుర్కొంటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 2025 జనవరి 8, 9 తేదీల్లో విశాఖలో జరగనున్నట్లు ఏపీ డిజిటల్ టెక్నాలజీ ఇండస్ట్రీ కన్వీనర్ శ్రీధర్ కోశరాజ్ తెలిపారు. ఈ మేరకు విశాఖ సాగర్ తీరాన ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఐటీ ఉద్యోగాల సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోందని వెల్లడించారు. ఈ ఆశయ సాధనకు అనుగుణంగా కేవలం ఐటీ కంపెనీలు మాత్రమే కాదని అన్ని రంగాలలో ఐటీ సేవలను విస్తృతం చేసే దిశగా సమ్మిట్ను నిర్వహిస్తున్నామని వెల్లడించారు. క్లియర్గా దాంట్లో మేము కీ ఆబ్జెక్టివ్స్ అలాగే స్టేక్ హోల్డర్ వాట్ ఆర్ ది ఆబ్జెక్టివ్స్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ ఇచ్చాం, టేక్ అవేస్ ఫర్ ద స్టేక్ హోల్డర్స్ ఇచ్చాం. బేసిక్గా మన టార్గెట్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు అంటే చాలామంది రిమోట్ వర్క్లో చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. ప్యూర్గా ఆంధ్రప్రదేశ్ కంపెనీస్ చూస్తుంటే 45,000 to 50,000 అండి. దిస్ ఇస్ ద ఫిగర్. ఐటీ ఎంప్లాయీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ రఫ్గా 50,000 అనుకోవచ్చు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ. పొలిటికల్గా ఇప్పుడు మనకి సిబిఎన్ గారు కానీ లోకేష్ గారు కానీ వాళ్ళ టార్గెట్ ఏంటి, 5 lakh జాబ్స్ ఐటీలో క్రియేట్ చేయాలి. ఓవరాల్గా 20 lakhs జాబ్స్ చెప్తున్నారు. సరే మా ఈకో సిస్టమ్ గురించి మనం మాట్లాడదాం. సో 5 lakh జాబ్స్ ఐటీలో క్రియేట్ చేయాలి నెక్స్ట్ 5 yearsలో. 50,000 నుంచి 5 lakhs జాబ్స్ క్రియేట్ చేయాలంటే ఏ స్ట్రాటజీ కావాలి? ఎస్, నేను పాలసీలోకి వచ్చినప్పుడు దాని మీద ఎక్కువ మాట్లాడతాను. అంటే గవర్నమెంట్ ఓరియంటేషన్ ఎలా ఉంది నా అండర్స్టాండింగ్ బట్టి అది డెఫినెట్గా మాట్లాడతానండి. సో ఇందులో ఏంటంటే మనం ఈ సమ్మిట్లోంచి కూడా కొత్త ఆపర్చునిటీస్ ఎలా క్రియేట్ చేయాలి. ఈ సమ్మిట్లో ఎవరెవరు అటెండ్ అవుతారండి? నాట్ ఓన్లీ ఐటీ సిఇఓస్. మనం వై వీ హ్యావ్ చూసన్ ది విఎంఆర్డిఏ చక్కగా ఏదో హోటల్లో పెట్టేసేవాళ్ళం. జనరల్గా హోటల్లోనో పెడితే ఏముందంటే మాలాగా బ్లేజర్లు వేసుకుని వచ్చి 100 మంది మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. సిఎక్స్ఓస్, బిజినెస్ లీడర్స్తో పాటు అకాడమియా రావాలి, స్టూడెంట్స్ రావాలి, స్టార్టప్స్ రావాలి, వీళ్ళందరూ రావాలి. ఎందుకంటే ఈ డిస్కషన్కి సంబంధించిన వీళ్ళందరూ స్టేక్ హోల్డర్స్ అండి. ఓన్లీ ఇండస్ట్రీ మాట్లాడుకుని వెళ్తే కాదు కదా, అందరినీ మనం సెన్సిటైజ్ చేయాలి. ఇప్పుడు మేజర్ అందరూ మాట్లాడుతున్న ప్రాబ్లం ఏంటి, అకాడమియా ఇండస్ట్రీ కొలాబరేషన్ సరిగ్గా లేదని అందరికీ తెలుసు. ఆ గ్యాప్ ఉందని. ఆ గ్యాప్ ఫిల్ చేయాలంటే వాళ్ళు కూడా రావాలి. వాళ్ళు కూడా వచ్చి ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. అలాగే ఇండస్ట్రీ నుంచి అకాడమియా ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకోవాలి. ఎక్కడ గ్యాప్ ఉంది గవర్నమెంట్స్, పాలసీ మేకర్స్ రావాలి, ఇండస్ట్రీ రావాలి, అలాగే అకాడమియా రావాలి. అందుకని సమ్మిట్లో వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నామండి. సో మీరు చూస్తే ఒక లెటర్సే 100 మంది అటెండ్ అవుతారు అనుకుందాం, మీకు నెంబర్ చెప్పడానికి. ఈక్వల్ పోర్షన్స్ అండి. 20 మంది ఇండస్ట్రీ వాళ్ళు ఉంటే 20 మంది అకాడమీ వాళ్ళు ఉంటారు, 20 మంది స్టార్టప్స్ ఉంటారు. అలా ప్రతి అంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ అటెండ్ అవుతారండి. సో దట్ ఇట్ విల్ బికమ్ మ్యూచువల్లీ బెనిఫిషియల్. చంద్రబాబు ప్రభుత్వం వసూలు చేస్తున్న ఇంధన సర్దుబాటు ఛార్జీలతో దేశంలోనే అత్యధిక విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తున్న రాష్ట్రంగా ఏపీ మారిందని, ఈ ఛార్జీల వసూళ్లపై వెంటనే పునరాలోచన చేయాలని పలువురు మేధావులు, సామాజికవేత్తలు, ఉద్యమకారులు కోరారు. స్థానిక పబ్లిక్ లైబ్రరీలో ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యాన విద్యుత్ ఛార్జీలు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వివిఆర్ కృష్ణరాజు ఆధ్వర్యాన జరిగిన ఈ సమావేశంలో ఇంధన సర్దుబాటు ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిలిపివేయాలంటూ తీర్మానాలు ఆమోదించారు. ఎన్నికల ప్రచార సమయంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని వాగ్దానం చేసి ప్రజలను మోసగించారని, వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టబోమని హామీ ఇచ్చి ఇప్పుడు వాగ్దాన భంగానికి పాల్పడ్డారని అన్నారు. ఈ విద్యుత్ ఛార్జీలు అలాగే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు సంబంధించి ఒక రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేశాం. దీనికి ప్రజా సంఘాలు అలాగే మేధావి వర్గాలు హాజరయ్యి తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ప్రధానంగా ఈ విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేమిటంటే ఆంధ్రప్రదేశ్లో మీ అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పడమే కాకుండా
మీకే తిరిగి డబ్బులు ఇస్తాం. అది ఎలాగంటే మీ ఇళ్ల మీద మీరు సోలార్ పవర్ పెట్టుకోండి, దానికి సంబంధించి మీరు వాడగా మిగిలిన విద్యుత్ మాకు ఇస్తే మేమే మీకు డబ్బులు ఇస్తాం అని చెప్పారు. నిజానికి ఇవన్నీ కూడా ప్రజలు నమ్మారు. అయితే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపు 15,000 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని ఈ యావత్ రాష్ట్ర ప్రజల నెత్తిన వేసింది. దీనికి వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే గత పాలకులు చేసిన తప్పిదాలకు మేము ఈ ఛార్జీలు వేయవలసి వస్తుందని చెప్తున్నారండి. అయితే ఎప్పుడూ కూడా గత పాలకులు ఎప్పుడూ ఉంటారు, వారి మీద నెపం నెట్టి మీరు ఇటువంటి పనులు చేయటం అనేది ఎంతవరకు భావ్యము? రెండవది 15,000 కోట్ల రూపాయల వరకు మీరు విద్యుత్ భారాన్ని వేయాల్సి వస్తుందని చెప్పి మీకు తెలియదా? ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ బిల్లులు పేలిపోతూ ఉన్నాయి. గతంలో 500 కట్టేటటువంటి వాళ్ళు 1200, 1300 కట్టాల్సి వస్తూ ఉన్నది. పేదవాళ్ళు 200, 300 కట్టేటటువంటి వాళ్ళు రెట్టింపు కట్టాల్సి వస్తూ ఉన్నది. ఈ ఒక్క నెలే కాదు, ఈ బిల్లులు పరంపర ప్రతి నెల ఎలానే వస్తుందనేటువంటిది ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల తెలుస్తూ ఉన్నది. ఇది అడ్డగోలు దోపిడీగా మేము భావిస్తూ ఉన్నాము. ఎన్నికల్లో ఒక మాట చెప్పి నాణ్యమైన కరెంట్ ఇస్తాం, విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని చెప్పి 6 నెలల్లో ప్రజల మీద ఇంత దారుణంగా విద్యుత్ ఛార్జీలు పెంచి దెబ్బతీయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూటమికి న్యాయమా అని మేము అడుగుతూ ఉన్నాం. అది కాక ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు ఏకంగా భారం వేసావు. లేస్తే జగన్మోహన్ రెడ్డిని రోజు తిడుతూ ఉంటావు, ఆయన వల్లనే ఈ దరిద్రం వచ్చిందని అంటున్నావు. మరి నువ్వు కొత్తగా వచ్చిన తర్వాత నీ బిల్లుల దరిద్రం ఏమిటని మేము అడుగుతూ ఉన్నాం. అప్పుడేం బాధుడు అన్నావు, ఇప్పుడేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మీద నీవు అదనంగా ఇంధన సర్దుబాటు పోటు మీద పోటు చేస్తున్నావు. ఇది సరైనటువంటిది కాదు. అలాగే ఇప్పుడు ఈ విద్యుత్తు వ్యవహారం మొత్తంగా కూడా పెద్ద అవినీతిమయమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 1,700 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చారని అమెరికాలో కేసు నమోదైంది అదానీ మీద. మరి ఈ అదానీ మీద నువ్వు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? విశాఖ బురుజుపేటలో వేయించేసిన కనక మహాలక్ష్మి అమ్మవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వేదమంత్రాల మధ్య అనితకు సాదర స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు జరిపించి అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటు కనక మహాలక్ష్మి చిత్రపటాన్ని బహుకరించి ఆశీర్వచనాలు పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, ఈ వెంకటరమణ, ఏఈఓ తిరుమలేశ్వరరావు తదితరులు మార్గశిర మాసోత్సవ విశేషాలని మంత్రికి తెలియజేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మంత్రి అనిత ఆదేశించారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన చారిత్రాత్మక తీర్పును స్వాగతిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టరేట్లో ఏకసభ్య కమిషన్ జిల్లా పర్యటన నేపథ్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన మాదిగలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు. మరి ఈరోజు ఏదైతే సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖున వెలువరించినటువంటి రాష్ట్రాలు వర్గీకరణ చేసుకోవచ్చునని చెప్పేసి వచ్చినటువంటి తీర్పుకి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈరోజు కమిషన్ వేయడం, ఆ కమిషన్ నివేదికలు 60 రోజుల్లో సమర్పించాలంటే మరి ఎంఆర్పీ డిమాండ్ చేసి 30 రోజుల్లోగా అవన్నీ సమర్పించే విధంగా చేయాలని చెప్పి డిమాండ్ చేయడంతో మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారు విశాఖపట్నం రావడం చాలా ఆనందదాయకం. మళ్ళీ వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందుతాయని మేము చాలా ఆనందంగా ఉన్నాము. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మరి వచ్చిన కమిషన్ వారికి ఎంఎస్పీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ సుప్రీంకోర్టు తీర్పుకి రాష్ట్రాలన్నీ కూడా అనుకూలంగా ఎస్సీ వర్గీకరణకి
సానుకూలంగా ప్రతి సీఎం కూడా మాకు సహకరించడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా మాకు రాజీవ్ రంజన్ మిశ్రాని మరి కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి నివేదికలు తీసుకోమని ఎస్సీల్లో ఉండబడే 59 కులాలు కూడా వారికి ఉన్న బాధలు మరి ఏదైతే వాళ్ళకి రావాల్సిన వాటాలు ఉన్నాయో అవన్నీ కూడా నివేదిక రూపంలో తీసుకోమని పంపడం మా ఎంఆర్పిఎస్ స్వాగతిస్తూ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. అదేవిధంగా మందాకృష్ణ మాదిగ గారు మరి 60 రోజుల్లో మరి డిమాండ్ కాదు 30 రోజుల్లోనే నివేదిక ఇవ్వమని మరి అన్నగారు ఆదేశించడం జరిగింది. కాబట్టి మరి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి ఒకటే కోరుకుంటున్నాం, నివేదికలన్నీ తీసుకొని 30 రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నివేదిక మరి సమర్పించి మాకు మాదిగలకు మరియు మాదిగేతర 59 ఉపకులాలకు కూడా న్యాయం చేసి మరి నివేదికను ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటూ పేదవాడి సొంత ఇంటి కలను సాకారం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2016లో 7 లక్షల ఇళ్లకు రుణాన్ని మంజూరు చేసినట్లు ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. కానీ 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో ఆ పథకాలన్నీ అటకెక్కిపోయాయని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి 2019 నుండి విఘాతం ఏర్పడిందని వాపోయారు. విశాఖలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 2016లో ఈ భారతదేశంలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో, ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాం పెట్టడం అంటే ఏదో డిక్లేర్ చేయడం కాదు. ఒక్కొక్క ఇంటికి ₹1,50,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వము ₹1,50,000 సబ్సిడీ ఇస్తుంది. అంటే రెండు కలిపితే ఎంత? 3 లక్షలు. స్థలము కూడా ఉచితంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెడితే రాష్ట్ర ప్రభుత్వానికి 7 లక్షల ఇళ్ళు శాంక్షన్ చేశారు. 7,01,000 ఇళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల ఇళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కూడా చేయటం జరిగింది. అంటే 5 లక్షలు ఇంటూ ఒక్కొక్క ఇంటికి ₹3 లక్షల చొప్పున. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ 1,50,000, మేము భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము 1,50,000 చేస్తే 4,68,000 ఇళ్ళకి టెండర్లు పిలిచారు. పని మొదలైంది. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ఎవరు వచ్చారు? జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. మన శనిగాడు వచ్చేసాడు. ఏమన్నాను? శనిగాడు ఎంతో పాపం చేస్తేనే కానీ అటువంటి వ్యక్తి ఒక ముఖ్యమంత్రిగా మన నెత్తిపైన కూర్చోడు. ఆ పాపం మనం కూడా చేశాం, నేను చేసి ఉంటాను. అందుకే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిపోయాడు. పోనీ బాగా చేస్తాడు కదా అని చెప్పి అందరూ ఓట్లు వేశారు. తప్పులేదు, 100% బాగుంటుంది ఆయన పరిపాలన అనే ఉద్దేశంతో ప్రతి నెల ఈఎంఐ ₹3,500 ఈఎంఐ కట్ అయిపోతుంది. వడ్డీ కింద లేకపోతే కొంత పేమెంట్ కింద. ఇల్లు లేదు. ఇల్లు ఎక్కడుందో తెలుసా? గాల్లో ఉంది. నిజంగా చెప్తున్నాను. ఓన్లీ ఫౌండేషన్ ఒకటే ఉంది. కానీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ అని చెప్పి రిజిస్ట్రేషన్లు చేయించేశారు. వాళ్ళకి ఇక్కడ డబ్బు, ఇక్కడ అద్దె కట్టుకోవాలి. ఇది ఒక్కటే కాకుండా ఏదైతే డబ్బు అంతకుముందు ₹1,00,000 కట్టడానికి అప్పు తెచ్చారో అప్పుకి ₹2,000 ప్రతి నెల కట్టాలి. మళ్ళీ బ్యాంకులో లోన్ శాంక్షన్ అయిపోయిన వలన 3,500 కట్టాలి. వాళ్ళు చేసిన తప్పేంటి? జిల్లా కలెక్టరేట్లో ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏకసభ్య కమిషన్కు అనేక మంది దళిత నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఇదే నేపథ్యంలో దళిత నాయకులు కొత్తపల్లి వెంకటరమణ వర్గీకరణ అంశమే వద్దంటూ అభివృద్ధి సాధ్యమంటూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే వెనుకబడిన వర్గమైన ఎస్సీలు విడిపోయి మరింత బలహీనపడకూడదని విన్నవించారు. ఇదే విషయాన్ని కమిషన్కు విన్నవించుకున్నామని తెలిపారు. ఈరోజు విశాఖపట్నంలో ఈరోజు కార్యక్రమం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ వేసింది. ఇది ఎస్సీ వర్గీకరణ సంబంధించింది. మేమేమనుకుంటున్నామంటే వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు అనుకుంటున్నాం. కారణం ఏంటంటే 3,000 సంవత్సరాల నుంచి దరిద్రానికి, నష్టానికి, కష్టానికి, తిండికి, బట్టకి, కూడికి, అభివృద్ధికి నోచుకోలేము.
ఇదే టైంలోనూ భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత కొంచెం అభివృద్ధి చెందుతున్నామంటే ఈరోజు పాలకులందరూ కలిసి ఈరోజు వర్గీకరణ పేరుతో విరగొడుతున్నారు. వర్గీకరణ అనేది ఏంటంటే ఆ జాతి అభివృద్ధి చెందాలి. ఆ జాతి ఇంకా ఎస్సీలు అభివృద్ధి చెందలేదు, ఇంకా వెనుకబడే ఉన్నాయి. ఇప్పటికీ అత్యాచారాలు అచ్చులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మేమే అంటున్నామంటే ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉందో ఆ తీర్పుని పార్లమెంట్లో సమీక్షించాలి. పార్లమెంట్లో సమీక్షించకుండా నా సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్ కాదు. మరలా సుప్రీంకోర్టు వారు ఏం చెప్పారంటే ఆ రాష్ట్రాలకు అధికారం ఇచ్చారు, మీ రాష్ట్రాల పరిస్థితులు బట్టి అక్కడ మీరు వర్గీకరణ చేసుకున్నారు, కానీ ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము దీన్ని ఖండిస్తున్నాం. కాబట్టి పార్లమెంట్లో కూడా అన్ని పార్టీలకు మీకు చెప్పుకునేది ఏంటంటే ఒక పార్టీకి మెజార్టీ ఉంది కదా మేము చేస్తామని కదా అని ఉండకూడదు. ఇక్కడ సామాజిక వర్గంలో ఉన్నట్టు ఎస్సీ సామాజిక వర్గంలో నష్టాలు జరుగుతున్నాయి, నేటికే అత్యాచారాలు జరుగుతున్నాయి, అన్నీ ప్రైవేటీకరణ అయిపోతున్నప్పుడు ఇక్కడ రిజర్వేషన్ ఎక్కడ వస్తుంది? రావట్లేదు. కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం. కాబట్టి మమ్మల్ని అందరూ సమిష్టిగా చూడండి, మమ్మల్ని అభివృద్ధి పరచండి. ఒక 10 సంవత్సరాలు కరెక్ట్ అభివృద్ధి చెందితే ఇది అడగం కదా. మళ్ళీ ఇంకో దుర్మార్గం అంటే క్రిమినరీ విధానం పెట్టారు, అది కూడా తప్పు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ దేశంలో మాకు రిజర్వేషన్ తీసేయండి, కానీ ఈ దేశంలో ఉండే సంపద మాకు పంచితే మాకు రిజర్వేషన్ అక్కర్లేదు. కాబట్టి ఈ క్రిమినరీ విధానాన్ని ఖండిస్తున్నాం. అదే ఎస్సీ వర్గీకరణని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా మారిందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీకి 3 రోజుల పాటు వర్ష సూచన ఉందని అన్నారు. రేపు కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని తెలిపారు. నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారి ప్రస్తుతం అదే రీజన్లో ఉంటూ నెక్స్ట్ 24 అవర్స్ వరకు చూసేది మోస్ట్ లైక్లీ టు మూవ్ ఇన్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా వెళ్తూ ఇట్ రీచెస్ నార్త్ తమిళనాడు అండ్ సౌత్ ఆంధ్రప్రదేశ్ కోస్ట్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ తదుపరి 24 అవర్స్లో అది నియర్లీ నార్త్ వర్డ్ అంటే నార్త్ వెస్ట్ ఇనిషియల్లీ అండ్ దెన్ మూవ్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్ డైరెక్షన్, అంటే ఈ డైరెక్షన్లో వెళ్తూ మన ఆంధ్రప్రదేశ్ కోస్ట్కి ఆల్మోస్ట్ ప్యారల్గా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. దీన్ని ప్రభావం చేత మనకి నెక్స్ట్ 3 days ఇటు ఉత్తరాంధ్రలో దీని యొక్క యాక్టివిటీ అంటే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే దక్షిణ కోస్తా వరకు కూడా కొంతమేర ఉంది. ఈ రోజు వరకు చూస్తే మనం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్లో ఉత్తరాంధ్రలో అయితే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా 2 చోట్ల కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం ఈ రోజుకి. ఇవి ముఖ్యంగా ఇటు దక్షిణ కోస్తాలో అయితే నెల్లూరు, ప్రకాశం అండ్ రాయలసీమగా తిరుపతి జిల్లా, అలాగే ఉత్తరాంధ్రలో అయితే అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలకు అయితే 1-2 చోట్ల భారీ వర్షం చూస్తున్నాం నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్. నెక్స్ట్ సెకండ్ డే వరకు చూస్తే ఇది రేపటికి దీని యొక్క రైన్ఫాల్ ఇంటెన్సిటీ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలకు అయితే భారీ నుంచి అతి భారీ వర్షపాతం 1-2 చోట్ల నమోదయ్యే ఛాన్స్ ఉంది. అలాగే నెక్స్ట్ హెవీ రైన్స్ కూడా కొన్ని జిల్లాలకి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన ఐఎండీ ప్రెడిక్షన్ చేస్తుంది. అవి అల్లూరు సీతారామరాజు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, కోనసీమ అండ్ సౌత్ క్యాప్లో ఉన్నటువంటి నెల్లూరు అండ్ రాయలసీమలో తిరుపతి ఈ జిల్లాలకైతే రేపటికి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా మనం తీస్తున్నాం. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఈదురుగాల ప్రభావం కూడా క్రమేపీ ఇంక్రీజ్ అవుతుంది. ఈరోజు వరకైతే ఆల్రెడీ దక్షిణ కోస్తాలో అయితే ఆల్రెడీ కమెంట్స్ అయ్యేవి. ఈదురుగాల ప్రభావం గంటకి 35 నుంచి 45 కిలోమీటర్స్, సమ్టైమ్స్ ఇట్ మే గో అప్ టు 55 kmph. సో ఈ దక్షిణ కోస్తా తెరవబడి ఉన్న వర్షకాలను ఈ రోజు నుంచి వేటకు వెళ్ళదని చెప్తున్నాను. అలాగే రేపటి నుంచి చూస్తే ఇటు ఈ గాలుల ప్రభావం అంటే ఉత్తరాంధ్రకు కూడా విస్తరిస్తుంది. అంటే రేపటి నుంచి చూస్తే మొత్తం కంప్లీట్ ఆంధ్ర కోస్ట్ అందరూ కూడా మత్స్యకాలను వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. వర్గీకరణను అనుమతిస్తూ ఆగస్టులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కు విరుద్ధమని, ఆ తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఏకసభ్య కమిషన్ కూడా చట్టబద్ధత లేదని, జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి లేని కమిషన్ల సిఫార్సులు చెల్లవని విధ సమైక్యవేదిక ఆధ్వర్యంలో దళిత సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన రాజీవ్ రంజాన్ ఏకసభ్య కమిషన్ బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో దళిత సంఘాల నుండి వినతి పత్రాలు స్వీకరించింది. ఈ సందర్భంగా విధసం భాగస్వామ్య సంఘాల భీమ్సేన్ వార్, ఏఐడిఆర్ఎఫ్, దళిత సేన ఇతర వర్గీకరణ తీర్పులోని అంశాలపై రాజ్యాంగపరమైన అభ్యంతరాలను కమిషన్కు రాతపూర్వకంగా అందించారు.
ఎస్సీ వర్గీకరణపై వివరాల సేకరణకి వచ్చినటువంటి రాజీవ్ రంజన్ మిశ్రా గారి ఏకసభ్య కమిషన్ని విధసం ఐక్యవేదిక కలిసింది. వారి నోటీసుకి ఒక 10 అంశాలు మేము తీసుకెళ్ళాం. నెంబర్ 1, ఈ కమిషనే చెల్లుబాటు కాదు. ఎస్సీలు ప్రధాన పాలసీల మార్పు పట్ల ఏదైనా మార్పులు చేయాలంటే జాతీయ ఎస్సీ కమిషన్ అనుమతి కావాలి. ఆ అనుమతి లేకుండా ఈ కమిషన్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీ కమిషనే ప్రశ్నార్థకం సార్ అని నోటీస్ తీసుకెళ్ళడం జరిగింది. ఇక రెండవ అంశం, ఈ తీర్పులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు 341, 42 ఆర్టికల్ని ఉల్లంఘించారు. ఏదైనా ఎస్సీ సమూహాల్లో మార్పులు తేవాలి అంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీతో ఆ 341 ఆర్టికల్ సవరణ ద్వారా మాత్రమే తేవాలి. అలాంటిది పార్లమెంటుకి హక్కు లేనటువంటి ఈ వర్గీకరణ సౌకర్యాన్ని రాష్ట్రాలకు దఖలుపరిచినటువంటి తీర్పుని పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పడం జరిగింది. ఇక మూడవది, ఈ తీర్పులో క్రీమీ లేయర్ సంబంధించి రిజర్వేషన్లు బీసీలకు కానీ ఎస్సీలకు కానీ శూద్రులందరికీ పంచములకి వచ్చిన రిజర్వేషన్లన్నీ సామాజిక వెనుకబాటు అంటరానితనం మూలంతో వచ్చినవి. ఎక్కడా కూడా ఆర్థికపరమైన రిజర్వేషన్లు లేవు. కానీ ఇవాళ ఈ రిజర్వేషన్లకి ఆర్థికము అనేది ఒప్పించి క్రీమీ లేయర్ చెప్పారు. దాన్ని తప్పు అని చెప్పి మేము వ్యతిరేకించడం జరిగింది. ఇక మూడవది, పంజాబ్లోనూ 30 సంవత్సరాలు ఈ వర్గీకరణ అమల్లో ఉంది. కానీ అక్కడ వర్గీకరణ ద్వారా 2 కులాలే సగం రిజర్వేషన్ పొందాయని మిగిలిన కులాలన్నీ పోరాటం చేసి అక్కడ వర్గీకరణ వ్యతిరేకంగా పోరాటం జరుగుతోంది. మన రాష్ట్రంలో 10 ఏళ్ళు వర్గీకరణ అమల్లో ఉంది. 10 ఏళ్ళు అమల్లో ఉన్నప్పుడు ఒక గ్రూప్కి ఏ గ్రూప్కి ఇచ్చినటువంటి రెల్లిళ్ళు కేవలం మహిళలే వాడుకున్నారు. రెల్లిలు ఎవరికి అవకాశం రాలేదు. మాదిగలకు సంబంధించి 18 కులాల్లో 11 కులాలు 7% మాత్రమే 7 కులాలు 7% వాడుకున్నారు. మిగతా 11 కులాలకి అది అందలేదు. మాలలకు సంబంధించి 24 కులాల్లో 6% ఇచ్చారు. 6 కులాలే వాడుకున్నారు. మిగతా 18 కులాలకి అందలేదు. ఈ రకంగా చూస్తే 58 కులాల్లోనూ 15 కులాలు మాత్రమే ఈ వర్గీకరణ ఫలాలు పొందాయి. మిగిలిన వారు ఈ వర్గీకరణ ఫలాలు పొందలేదు. అంటే ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ ప్రయోగం అనేది విఫలమైంది. కాబట్టి దీన్ని రద్దు చేయండి అని చెప్పాం. అయితే వీరికి మేము విన్నవించుకునేది, అయ్యా ఇది పార్లమెంట్లో చట్టం ద్వారా రావాలి, జాతీయ కమిషన్ అనుమతి కావాలి, 341 కావాలి. ఆర్టికల్స్ కూడా చూపించి వారికి విన్నవించడం జరిగింది. సానుకూలంగా విన్నారు. ఈ నివేదిక వర్గీకరణకు వ్యతిరేకంగా వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు 2004 సంవత్సరంలో ఎస్సీలను ఏబీసీడీలుగా రాష్ట్ర పరిధిలో విభజించడం రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చిందని, ఇప్పుడు అదే న్యాయస్థానం ఎస్సీ ఎస్టీలను రాష్ట్రాల పరిధిలో విభజించుకోవచ్చని తీర్పు ఇచ్చిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ సిఎం మంగరాజ్ తెలిపారు. ఆయన కలెక్టరేట్లో 1 మ్యాన్ కమిషన్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది రాజకీయ కుట్రగా భావిస్తున్నామన్నారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ నిమిత్తం ప్రస్తుత గవర్నమెంట్ 1 మ్యాన్ కమిషన్ కేసింది. ఆ కమిషన్కి మా రెల్లి కులస్తులందరూ వచ్చి ఆ కమిషన్కి మా యొక్క విన్నపాలు వినిపించుకోవడానికి వచ్చాము. 2001 నుంచి 2004 వరకు క్లాసిఫికేషన్ వచ్చేటప్పుడు ఉపాధి కానీ విద్యా రంగాల్లో కానీ మంచి అవకాశాలు కలిగింది. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంది, అలాగే న్యాయం జరిగింది. ప్రస్తుతం కూడా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మా యొక్క కులం గురించి తెలిసిన వ్యక్తులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని మా రెల్లి కులస్తులు కోరుకుంటూ లాస్ట్ టైం 1% ఇచ్చారు. 1% ఏమాత్రం మాకు అన్యాయం జరిగింది సార్. ఈ ఉత్తరాంధ్రలోని రెల్లీలు ఎక్కువ మంది ఉన్నారు. మాదిగ సోదరులతో పాటు ఈక్వల్గా ఉన్నాం కాబట్టి మాకు 5% ఇవ్వాలని మీడియా సోదరుల ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు విద్య కానీ రాజకీయ రంగాల్లో కానీ మరి ఇతర రంగాల్లో కానీ చాలా అన్యాయం జరిగింది. మీరు ఎక్కడ చూసినా మాల మాదిగ సోదరులు తప్ప రెల్లీలకు ఎటువంటి న్యాయం జరగకుండా ఉన్నది. దయచేసి మా ఎస్సీ కమిషన్ ద్వారాగా ఇప్పుడు ఉన్న 1 మ్యాన్ కమిషన్కి మా వినతిపూర్వకంగా తెలియజేసుకుంటాం. ఇక మీదటనే ఈ గవర్నమెంట్ ద్వారాగా మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ మాకు 5% రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్. రోజు ముఖ్య విషయం ఏమనగానే మేము కొన్ని సంవత్సరాల నుండి వర్గీకరణ కావాలి అంటున్నాం. ఆ తరుణం ఇప్పుడు ఆసన్నమైనది. ఎందుకంటే మా జాతికి వర్గీకరణ చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యం. ఎందుకంటే మరి ఎస్సీ అనగానే రెల్లీలకి ఎవ్వరూ గుర్తించట్లేదు. మాతిక రెల్లీవాడికి ఎవ్వరు గుర్తించలేదు. రెల్లీవాడు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా
చదువు విషయంలో అన్నింటిలో వెనుకబడి ఉన్నారు. వెనుకబడి ఉండాలంటే మీరు బాగుపడాలంటే ఎప్పుడు బాగుపడాలి? మా యొక్క సమాజంలో ఎవరు గుర్తించరా? అది గవర్నమెంట్ పరంగా వెళ్ళాలి. ఇది అదే దేనికైనా చట్టం అవ్వాలి. చట్టం అవ్వాలంటే మనకి వర్గీకరణ అవ్వాలి. ఆ వర్గీకరణ అయ్యిందనుకో మేము అప్పుడు మీకు కొద్దిగా బాధపడతాం, మేము ఎక్కువ అభివృద్ధి చెందుతాం. ఆ అభివృద్ధి చెందాలనే మాకు 5% కావాలని మేము కోరుతున్నాం గవర్నమెంట్కి. ప్రియమైన మనం ఇప్పుడే మన కమిషనర్ గారిని కలిసాం, 1 మ్యాన్ కమిషనర్ మనం కలిసిన తర్వాత అతను కూడా మా బాధలు అన్నీ మేము తెలియపరిచాం. అతను కూడా చాలా సంతోషించారు. మీకు తప్పకుండా మంచి చేయిస్తానని హామీ ఇచ్చారు, చేశారు మాకు. అయితే మా స్థితిగతులు అన్ని కూడా అతను తెలియపరిచాం. తర్వాత మా యొక్క స్థితిగతుల మా యొక్క వ్యాపారం చేసి అది వాళ్ళకి ఫోటోలు కూడా చూపించాం. మా ఎడ్యుకేషన్ చాలా వెనుకబడి, అన్నింటిలో మేము వెనుకబడి, ఉద్యోగాల్లో కూడా వెనుకబడి ఉన్నాం. అందుకు మాకు కొద్దిగా అభివృద్ధి చేయాలని మేము చేసుకున్నాం. అతను కూడా ఓకే అన్నారు. తప్పకుండా మీకు ఫేవరెట్ చేస్తున్నాం. దయచేసి ఈ యొక్క సహకారం మీరు కూడా మాకు గవర్నమెంట్ తెలియాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మనకి విలేకరులు మన బాడీ శరీరానికి వెన్నుపూస ఎలాంటిదో అలా విలేకరులు అటువంటి. మా యొక్క ప్రాబ్లం అక్కడ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ చేయాలంటే మీరే మాకు మీడియా అన్నమాట. దయచేసి మీరు మాకు సహకరిస్తే మేము తప్పకుండా సక్సెస్ అవుతామని నా కోరిక. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ముందుగా జిల్లా వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ కులగణన చేపట్టాలని జయభీం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏకసభ్య కమిషన్కు జిల్లా కలెక్టరేట్ వద్ద వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కులగణన చేపట్టిన అనంతరం జనాభా ప్రాతిపదికన వర్గీకరణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. వర్గీకరణకు తాము వ్యతిరేకం కాదని, కానీ వర్గీకరణతో ఏ ఒక్క వర్గం నష్టపోకూడదనేదే తమ ఉద్దేశమన్నారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్ కులాల మధ్య వర్గీకరణ ఏ విధంగా చేయాలనే అంశం మీద ఏకసభ్య కమిషన్ వేసింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. క్లాసిఫికేషన్ షెడ్యూల్ కులాల మధ్య జరిగే ముందు కులగణన జరపండి. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తామన్నారు. జిల్లా వైడ్గా క్లాసిఫికేషన్ చేస్తే జిల్లా వైడ్గా 2024 సంవత్సరంలో భాగంగా కులగణన చెయ్యాలి. ఏ ఉపకులం ఎంతమంది ఉన్నదో తెలియాలి. 59 కులాల్లో 15 కులాలు కనీసం రాజ్యాంగ ఫలాలు అందుకున్నాయి. 41 కులాలు కనీసం కులానికి ఒక్కరు కూడా డిగ్రీ సంపాదించిన విద్యార్థి లేడు, డిగ్రీ చదివిన విద్యార్థి లేడు. కాబట్టి ప్రభుత్వము రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వైడిగా ఉపవర్గీకరణ కులగణన జరిపి అప్పుడు కింద ఉన్నటువంటి ప్రజలకు న్యాయం జరిగేటట్టు చేయాలి. హర్యానా ప్రభుత్వం, తమిళనాడు ప్రభుత్వం పెరిగిన జనాభాకు అనుగుణంగా వాళ్ళ రిజర్వేషన్ శాతాన్ని పెంచినటువంటి రిజర్వేషన్ శాతాన్ని ఎవరైతే హక్కులకు దూరంగా ఉన్నటువంటి షెడ్యూల్ కాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్రత్యేక ప్యాకేజీగా ప్రకటించి ప్రజలందరూ యొక్క అభ్యున్నతి కోసం పాటుపడే విధంగా చర్యలు తీసుకోవాలని భీమసేన తరఫున ప్రాతినిధ్యం చేయడం జరిగింది. రవిసిద్ధార్థ, భీమసేన, జై భీమ్. వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని అందించడమే రెవెన్యూ సదస్సుల ముఖ్య ఉద్దేశం. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. దేశంలో అత్యధిక విద్యుత్ ఛార్జీలు ఏపీలోనే అమలవుతున్నాయి. ఈ ఛార్జీల విషయంపై వెంటనే పునరాలోచించాలని డిమాండ్ చేసిన మేధావులు. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో జిల్లా పర్యటనకు వచ్చిన ఏకసభ్య కమిషన్ ప్రతినిధులు వర్గీకరణపై వ్యక్తమైన హర్షాతిరేకాలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.